వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా, హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. శత్రు దేశాలకు చెందిన నౌకలు మినహా అన్ని నౌకలు వెళ్లొచ్చంటూ కూడా ఇరాన్ క్లారిటీ ఇచ్చింది. ఇంధన వనరుల నౌకలు హర్ముజ్ జలసంధి గుండా వెళ్లొచ్చని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఇరాన్ అధికారిక ప్రతినిధి అలీ మౌసావి చేసినటువంటి ప్రకటన ప్రపంచ దేశాలకు ఊరటనిచ్చింది. అమెరికా దాని మిత్ర దేశాలను లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ 48 గంటల్లో హర్ముజ్ జలసంధిని పూర్తిగా ఎలాంటి బెదిరింపులు లేకుండా తెరవాలంటూ కూడా ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ అణు కేంద్రాలను ఒక్కొక్కటిగా ధ్వంసం చేస్తామంటూ కూడా ట్రంప్ చెప్పారు. అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి ట్రంప్ వ్యాఖ్యలు. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైనటువంటి జలసంధిగా ఉంది హర్ముజ్. చమురు ధరలు మరింత పెరుగుతాయనేటువంటి ఆందోళన ప్రస్తుతానికి తగ్గేటువంటి అవకాశం అయితే ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఒకంత ఊరటనిచ్చేటువంటి అంశం అనే చెప్పాలి. దేశంలో చోటు చేసుకున్నటువంటి గ్యాస్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతరత్ర పరిణామాలన్నీ కూడా ఒక్కసారిగా ఊరటనిచ్చున్నాయి, గాలి పీల్చుకుంటున్నాయని చెప్తూ ఉన్నారు. సో ఏంటి, ఏ విధంగా చూడాలి? ఇరాన్ వెనక్కు తగ్గిందనుకోవాలంటారా ట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించి, లేకపోతే ఇరాన్ కూడా ఆర్థికంగా నష్టపోతోంది? ఏ విధంగా అయితే యుద్ధం జరుగుతుందో ఇతర దేశాలు గ్యాసు అలాగే చమురు నిల్వలు లేక ఏ విధంగా అయితే నష్టపోతున్నాయో, అలానే వాటి నుంచి వచ్చేటువంటి ఆదాయ వనరులు కూడా తగ్గిపోవడంతో ఇరాన్ ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం తీసుకుంది అనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు. ఏంటి అప్డేట్స్ ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? ముఖ్యంగా మీరు అన్నట్లు ఇరాన్ తగ్గిందా, వెనుకకు తగ్గిందా అంటే అది ఒక క్వశ్చన్ మార్క్గానే ఉండొచ్చు మురళి. ముఖ్యంగా ప్రస్తుతం ఇరాన్ ప్రపంచ దేశాలన్నిటికీ కూడా శుభవార్త చెప్పింది. ఎందుకంటే హార్ముజ్ జలసంధికి సంబంధించి ఆయా నౌకలు, ఏ దేశాలకు సంబంధించినటువంటి నౌకలు వెళ్ళొచ్చు అని కూడా ప్రకటన చేశారు. ముఖ్యంగా ప్రకటన ఏదైతే ఇరాన్కి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి అలీ మౌసానీ చేసినటువంటి ఈ ప్రకటన ప్రపంచ దేశాలకు కూడా మొత్తం కూడా ఒక శుభ పరిణామం. ప్రపంచ దేశాలన్నిటికీ కూడా శుభం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున బ్యారెల్కి సంబంధించి దాదాపు 118కి చేరిపోయింది బ్యారెల్ విలువ. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆయిల్ కొరత కావచ్చు, గ్యాస్ కొరత కావచ్చు, ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో మునిగి ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఏదైతే ప్రకటన చేశారో ఆ ప్రకటనకి మంచి జరిగే అవకాశం ఉంది. ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఇది ఒక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ప్రకటన ఎందుకు చేశారు? ముఖ్యంగా పొద్దున ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు 48 గంటల్లో ఒకవేళ మీరు ఆ హార్ముజ్ జలసంధిని విడుదల చేయకపోతే కనుక మొత్తం కూడా ఇరాన్కు సంబంధించినటువంటి విద్యుత్ కర్మాగారాన్ని మొదలు పెడతాము, విద్యుత్ కర్మాగారాన్ని మొత్తం కూడా లేపేస్తాము, దాని తర్వాత మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని విద్యుత్ కేంద్రాలను కూడా మొత్తం కూడా ధ్వంసం చేస్తామని చెప్పేసి ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్కు గాను మొత్తం కూడా మేము ఎక్కడా కూడా అన్ని దేశాలతో మాకు శత్రుత్వం లేదు, మేము మొత్తం కూడా ఈ హార్ముజ్ జలసంధిని మొత్తం క్లోజ్ చేయట్లేదు, ఓన్లీ కొన్ని దేశాలు అమెరికా కావచ్చు, అలాగే ఇజ్రాయిల్ కావచ్చు, ఈ 2 దేశాలు మినహా మా శత్రు దేశాలు కొన్ని ఉన్నాయి, ఆ శత్రు దేశాలు మినహా మిగతా అన్ని దేశాలకు సంబంధించినటువంటి నౌకలు వెళ్ళొచ్చు అనే శుభవార్త అయితే చెప్పింది. దాంట్లో భాగంగా అసలు ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఈ ఇరాన్కి సంబంధించి ఇజ్రాయెల్ అలాగే సంయుక్తంగా ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా చేస్తున్నటువంటి ఈ యుద్ధం ఏదైతే ఉందో, ఈ యుద్ధంలో ఇరాన్ మరి పెద్ద ఎత్తున ఎదురుదాడి చేస్తూ ఉంది. గల్ఫ్ దేశాలు కావచ్చు, అలాగే ఇజ్రాయెల్ మీద కావచ్చు, ఊహించని స్థాయిలో మొత్తం కూడా దాడి చేస్తూ ఉంది. అసలు ఈ దాడికి ఇరాన్కి ఇంత శక్తి ఎక్కడిది అని కనుక మనం చూస్తే, దాదాపు సన్నిహిత దేశాలైనటువంటి రష్యా కావచ్చు, రష్యాకి ఇరాన్కి చాలా సాన్నిహిత్య ఒప్పందం ఉంది, రక్షణ రంగంలో మంచి సంబంధాలు ఉన్నాయి. రష్యా సంయుక్తంగా కూడా రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి తోడంతా కూడా ఇరాన్కు మరి రష్యాని అందిస్తుంది. దాంతోపాటు చైనా కూడా మంచి సంబంధం ఉంది. చైనా కూడా ఆర్థిక పరమైన అలాగే వ్యూహాత్మకంగా, అంటే ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇట్లా యుద్ధాలు వచ్చినప్పుడు కావచ్చు, కొంచెం ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు కావచ్చు, ఎట్లా తోడు ఉండాలి, అంటే స్నేహం అంటే ఎట్లా ఉండాలి అనేది ఇక్కడ చైనా ఆ ఆర్థికానికి అంటే ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి సంబంధాలు చాలా దాదాపు ఇప్పుడు కాదు 20-25 ఏళ్ల క్రితమే వీళ్ళ సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలతోనే గట్టి పోటీస్తున్న పరిస్థితి కనబడుతోంది. దాంతోపాటు ఇక్కడ ఇరాన్కు సంబంధించినటువంటి ఏదైతే వాణిజ్యానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో సిరియా, అలాగే వెనిజులా, నార్త్ కొరియా ఇక్కడ మనం చూడాల్సిన అవసరం ఉంది. నార్త్ కొరియా అలాగే ఇరాన్
వీళ్ళిద్దరు కూడా సంయుక్తంగా క్షిపణి సాంకేతికమైనటువంటి ఒప్పందాలు ఉన్నాయి. సో ఈ షిప్పులకు సంబంధించి క్షిపణికి సంబంధించి కూడా మొత్తం వ్యవహారం అంతా కూడా నార్త్ కొరియా అలాగే ఇరాన్కు సంబంధించినటువంటి వ్యవహారం నడుస్తూ ఉంటుంది. చాలా కీలకంగా ఈ అణు ఒప్పందాలు జరుగుతూ ఉంటాయి. దాంతోపాటు భారత్ కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. సో వాణిజ్య పరంగా అంటే ఇప్పుడు ఏదైతే ఈ నౌకల గురించి మాట్లాడుతూ ఉన్నారో, ఈ జలసంధి గుండా వచ్చేటువంటి నౌకల గురించి మాట్లాడుతున్నారో వాటి కోసం ఈ వాణిజ్య ఒప్పందాలు అంటే ఇరాన్కు సంబంధించి ఎందుకు ఇరాన్ ఇంత స్ట్రాంగ్గా ఉందనడానికి నేను చెప్పేటువంటి కొన్ని అంశాలు అలాగే వాణిజ్యంలో జర్మనీ అతిపెద్ద భాగస్వామి వాణిజ్యానికి. అంటే ఎక్కువగా అక్కడ నుంచి ఇక్కడ జర్మనీ ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది, ఇరాన్ నుంచి జర్మనీకి దిగుమతి చేసుకుంటుంది, ఇటలీ కూడా చేసుకుంటుంది, నెదర్లాండ్ చేస్తూ ఉంది. అలాగే ఆర్థికంగా వాణిజ్య పరంగా ఉన్నటువంటి ఏదైతే మొత్తం కూడా చైనా భాగస్వామ్యం ఉంది. ఇక్కడ చైనా టాప్ ప్లేస్లో ఉంది. దాదాపు 80 నుంచి 90% వరకు చమురును ఇరాన్ నుంచి నేరుగా చమురును చైనానే కొంటుంది. వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో 30% మొత్తం కూడా 30% వరకు చైనాకు సంబంధించినటువంటి ఇదే ఉంటుంది. దాంతోపాటు టర్కీ, ఇరాక్ అలాగే భారతదేశం ఇట్లా కొన్ని ప్రాచీనమైన దేశాలు, కొన్ని ఇంకా డెవలప్ అయిన దేశాలు, ఆస్ట్రేలియా కావచ్చు, జపాన్ కావచ్చు, అంటే మిత్ర దేశాలని అంటే అమెరికా మిత్ర దేశాలని మేము మినహా మిగతా అన్ని దేశాలకు కూడా మేము ఒప్పుకుంటున్నాం అనేటువంటి మాట, జలసంధి గుండా ప్రయాణించడానికి కావచ్చు, మీ నౌకలు వెళ్ళడానికి కావచ్చు అనేటువంటి మాట. అంటే అమెరికా మిత్ర దేశాలు ఏంటి, మనం కూడా న్యూట్రల్గా ఉన్నటువంటి పరిస్థితి, అమెరికాకి అనుకూలం అని చెప్పలేము, ఇటు ఇరాన్కి వ్యతిరేకమని చెప్పకుండా ఉన్నటువంటి దేశం కాబట్టి, సో మన పట్ల ఎలాగో సానుకూలమైనటువంటి స్పందన ఉంది కాబట్టి దీనికి సంబంధించి మన నౌకలు వస్తాయనేటువంటి పరిస్థితి. ఇంకా ఇతర దేశాలు ఏవి అనేటువంటి ఒక డిస్కషన్ కూడా నడుస్తోంది కదా సత్య, దానికి సంబంధించి ఏంటి ప్రధానంగా? అయితే ముఖ్యంగా ఇక్కడ అంటే అమెరికాకు సంబంధించినటువంటి నౌకలు కంప్లీట్గా అక్కడికి అసలు వచ్చే అవకాశమే లేదు, వస్తే కూడా మేము తేల్చేస్తామంటూ కూడా ఇరాన్ ఖడాఖండిగా చెప్తుంది. దాంతోపాటు ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి నౌకలను కూడా మేము రానివ్వబోము అని చెప్తా ఉన్నారు. దాంతోపాటు గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి కొన్ని దేశాలు, గల్ఫ్లో అన్ని దేశాలు కాదు కొన్ని దేశాలు, ఇప్పుడు ఏదైతే ఈ గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి ఇజ్రాయిల్ అలాగే అమెరికాకు స్థావరాలు ఇస్తున్నాయో, వాళ్ళకు వైమానిక దాడులు చేయడానికి స్థావరాలు ఇస్తున్నారో ఆ దేశాల నౌకలు మాత్రం మేము పంపించము. దాంట్లో ముఖ్యంగా సౌదీ అరేబియా కావచ్చు, యుఏఈ కావచ్చు, ఒమన్ కావచ్చు, కువైట్ కావచ్చు, మొత్తం కూడా ఈ 4-5 దేశాలు ఏవైతే ఈ గల్ఫ్ దేశాలు ఉన్నాయో ఆ గల్ఫ్ దేశాల నౌకలను మేము పంపించము. ఎందుకంటే అక్కడ వాళ్ళకు స్థావరాలు ఇస్తున్నారు, వాళ్ళకు బేసెస్ ఇస్తున్నారు, ఆ యుద్ధ నౌకకు సంబంధించి కావచ్చు, ఆ యుద్ధ మొత్తం మోహరించడానికి కనుక మీరు స్థావరాలు ఇస్తున్నారు కాబట్టే మరి మొత్తం మా పైకి క్షిపణులు ప్రయోగిస్తూ ఉన్నారు, మా పైన దాడులు చేస్తూ ఉన్నారు. మీరు అవి ఇవ్వకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఇజ్రాయిల్కు కానీ అమెరికాకు కానీ ఈ వైమానికానికి సంబంధించినటువంటి ఏవైతే ఆ స్థావరాలు ఉన్నాయో ఆ స్థావరాలు మీ దేశంలో ఇవ్వకుంటే కనుక ఖచ్చితంగా మేము మీ నౌకలు కూడా మేము అనుమతిస్తామంటూ కూడా కరాఖండిగా ఇరాన్ చెప్తున్న పరిస్థితి ఉంది. దీంట్లో మీరు ముందుగా అన్నట్టు అంటే తలొగ్గిందా ఇరాన్, ట్రంప్ వ్యాఖ్యలకు తలొగ్గిందా అంటే ఖచ్చితంగా అమెరికాకు ఇజ్రాయిల్కి ఎక్కడ కూడా తలొగ్గల పరిస్థితి కనబడతా ఉంది. మాకు ఎవరైతే నేరుగా శత్రుత్వంగా ఉన్నారో వాళ్లకు మాత్రమే ఇక్కడ నుంచి మేము వెళ్ళనివ్వము, ఈ జలసంధి గుండా, ఈ హార్ముజ్ జలసంధి గుండా మేము వెళ్ళనివ్వము, మిగతా అన్ని దేశాల నౌకలు వెళ్ళొచ్చు అని కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఇది ఒక శుభ పరిణామం. మరి ట్రంప్ ఈ నిర్ణయం పట్ల ఎందుకంటే వాళ్ళ దేశాల నౌకలు పంపించట్లేదు కాబట్టి మళ్ళా ఎలా స్పందిస్తారో చూడాల్సిన అవసరం ఉంటుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. ఇక ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. శత్రు దేశాలకు చెందిన నౌకలు మినహా అన్ని నౌకలు వెళ్లొచ్చంటూ కూడా ఇరాన్ ప్రకటించింది. ఇంధన వనరుల నౌకలు హర్ముజ్ జలసంధి గుండా వెళ్లొచ్చని కూడా ఇరాన్ అధికారికంగా కీలక ప్రకటన చేసింది. ఇరాన్ అధికారిక ప్రతినిధి అలీ మౌసావి చేసినటువంటి ప్రకటన ప్రపంచ దేశాలకు నిజంగా ఊరటనిచ్చిందనే చెప్పాలి. అమెరికా దాని మిత్ర దేశాలను లక్ష్యంగా చేసుకుంది ఇరాన్ 48 గంటల్లో హర్ముజ్ జలసంధిని పూర్తిగా ఎలాంటి బెదిరింపులు లేకుండా తెరవాలంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఇరాన్ అణుకేంద్రాలను కూడా ఒక్కొక్కటిగా ధ్వంసం చేస్తామని కూడా ట్రంప్ చెప్పారు. అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి ట్రంప్ కామెంట్స్. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైనటువంటి జలసంధిగా ఉంది హర్ముజ్. చమురు ధరలు మరింత పెరుగుతాయనేటువంటి ఆందోళనల నేపథ్యంలో ఈ ప్రకటన ఆ ఆందోళనలు తగ్గేటువంటి అవకాశం కూడా ఉంది.